పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు అన్నారు. కుంటి సాకులు చెప్పి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. లేనిపోని ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పొదిలి మీటింగ్ తర్వాత టీడీపీ నేతలకు భయం పట్టుకుందని అన్నారు. జగన్ వస్తున్నారంటే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకపోయినా పోలీసులు అనవసరంగా ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితికి నిదర్శనమే కాదా అని ప్రశ్నించారు. జన సమీకరణ చేయడం లేదని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసిన వైసీపీ నేతలు వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. రెంటపల్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళ్లబోతున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ రెంటపాళ్ల గ్రామానికి వెళ్తారని వైసీపీ నేతలు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన ఆగదని చెప్పారు. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇప్పుడే వచ్చిన కొత్త ప్రభుత్వం కంకణం గట్టి చిత్రహింసలు చేసి అతన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఘటన చేసింది. అటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు.